నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఒక జైలు నుంచి 3 ఖైదీలు తప్పించుకు పారిపోయిన ఘటన పైన తక్షణమే ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ ఆల్ సబా గారు ఆదేశాలు జారీ చేశారు. పరారైన ఖైదీలను వీలైనంత త్వరగా పట్టుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేయాలని చెప్పి ఆయన అధికారులను ఆదేశించారు. నిందితులు కువైట్ దేశం దాటిపోకుండా చూసేందుకు వారి వివరాలను కువైట్ దేశంలోని అన్ని సరిహద్దు తనిఖీ కేంద్రాలకు, బోర్డర్ చెక్ పోస్టులకు చేరవేయాలని చెప్పి భద్రతా సిబ్బందికి మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు ఎవరూ కూడా పరారైన ఖైదీలతో ఎలాంటి పరిచయాలు లేదా సంబంధాలు పెట్టుకోవద్దని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ విజ్ఞప్తి చేసింది. వారి గురించి ఎలాంటి సమాచారం లభించినా వెంటనే 112 అనే ఎమర్జెన్సీ హాట్లైన్ నంబర్కు ఫిర్యాదు చేయాలని కోరింది. నిందితులకు ఎవరైనా ఆశ్రయం కల్పించినా లేదా వారికి ఎలాంటి సహాయం చేసినా వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం కువైట్లోని జైలు నుంచి 3 ఖైదీలు అయితే తప్పించుకోవడం జరిగింది. తప్పించుకుపోయిన ఖైదీలు ఎవరైతే ఉన్నారో స్క్రీన్ మీద మీకు ఫోటోలు కూడా ఇస్తూ ఉన్నాను, చూడండి. వీళ్ళల్లో ఎవరైనా వచ్చేసి మిమ్మల్ని సహాయం అడిగినా సరే కానీ, వాళ్ళకు ఆశ్రయం కల్పించినా, అలాగే ట్యాక్సీలలో కూడా వీళ్ళు తిరిగే అవకాశం ఉంది. కానీ ట్యాక్సీ డ్రైవర్లు వీళ్ళను రవాణా చేసినా కానీ వెంటనే అధికారులకు సమాచారం అందించాలి. అధికారులకు సమాచారం అందించుకుంటా ఉంటే కానీ మీపైన కూడా అక్రమ రవాణా మరియు ఆశ్రయం కల్పించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కువైట్ ఉప ప్రధానమంత్రి గారు హెచ్చరించారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ సెంట్రల్ జైలు నుంచి అయితే తప్పించుకోవడం జరిగింది. వారి కోసం ఇప్పటికే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అతి తొందరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి పోలీసులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.